హాయ్ ఫ్రెండ్స్, ఇగో మేము నిన్న నైట్ చెప్పినా కదా ఫ్రెండ్స్, ఫామ్ హౌస్కి వెళ్తున్నామని చెప్పేసి. చూడండి, మధ్యతోవలో పోగానే ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఒక చిన్నదంటే చిన్నది కాదు ఫ్రెండ్స్, చాలా పెద్దది అది కూడా. కానీ మీకు చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్, అగో కార్ ఎంత నజ్జి అయిపోయిందో. మా బండి కూడా డ్యామేజ్ అయింది. అతనైతే ఫుల్ డ్రింక్లో ఉన్నాడు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కార్లో కూడా. మాకు కూడా చాలామందికి దెబ్బలు తగిలినాయి, రక్తాలు వెళ్ళినాయి. కానీ మేము అసలు ఏం చెప్పాలో కూడా అర్థమైతలేదు ఫ్రెండ్స్. అలా ఉండిపోయినాం, మేము షాక్లో ఉండిపోయినాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో. ఒకసారి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దయచేసి చెప్తున్నా, ఎవరు తాగి బయటికి వెళ్ళి ఇట్లా డ్రైవింగ్ చేయకండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ ఉంటారని కొంచెం ఆలోచన చేసుకోండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి. నేను పొద్దుగాల తీసుకొస్తా. ఇంట్లో చెప్తే రెస్పెక్ట్ లేదా? మరి ఆగమన్నప్పుడు ఆగలే కదా? ఎందుకు పడుతుంది మీరు? నువ్వు పక్క జరగమ్మా, ఫస్ట్ నువ్వు పక్క జరుగు, ఫస్ట్ నువ్వు పక్క జరుగు. నీ ఇష్టం కాదు, నువ్వు తీసుకొస్తా అని చెప్పుడండి. ఒక 10 నిమిషాలు ఆగు, వాళ్ళే వస్తాం. ఒక 10 నిమిషాలు ఆగు, 10 నిమిషాలు ఆగని చెప్తున్నా. మాట్లాడు, 10 నిమిషాలు. ఆయన ఏం చేస్తాడో, సీఎం చేస్తాడో లేకపోతే చూద్దాం. నీ ఫోన్ ఎవరు చేసుకుంటా చేసుకో. పొద్దున 7 గంటలకు ఇది ఉంటుంది మంచి రెడ్మీ 9 4 ఉంటుంది. మొత్తం అదే ఫోన్ రెడ్మీ 9 4 ఉంటుంది. అది 9 అయినా ఉంటుంది. బండికి అంత కట్టే గుర్తు కొంచెం డ్యామేజ్ రావురా. ఈ అశోక్లోనే ఉండు, అశోక్ కానీ పక్క కట్టడం మాత్రం అరే ఘోరం కూడా అట్లా గాలి Iya benar.